దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆమేన్. చూడండి దేవుని వాక్యాన్ని. అసలు దేవుడు ఎలా ఉంటాడు, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఆయన ఎలా మాట్లాడతాడు, ఆయన ఎలా బిహేవ్ చేస్తాడు. సో ఇవన్నిటినీ కూడా వాక్యంలో ఒకంత మనం చదవచ్చు, గమనించవచ్చు. ప్రజల జీవితాల్లో ఆయన ఎలా బిహేవ్ చేశాడు అన్న దాన్ని బట్టి. అయితే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అసలు దేవుడు ఎలా ఉంటాడు పూర్తిగా అంటే, యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన దేవుని యొక్క దైవత్వము పూర్తిగా కనపడుతుందంట. అంటే ఆయన మనిషిగా వచ్చాడని మనిషి స్వభావమును మాత్రమే ధరించుకోలే, ఆయనలో దైవ స్వభావమును కలిగి ఉన్నాడు. అందుకనే ప్రజలందరూ అసహ్యించుకుంటున్న వ్యభిచారం చేసే స్త్రీని ఆయన క్షమించి వదిలేశాడు. 38 ఏళ్ల నుంచి పడిపోయి ఉన్న వ్యక్తిని ఎవరూ పట్టించుకోకుండా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థపడగూరుచున్నావా అని అడిగాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరూ వీడి సావుకే కరెక్టు అంటుంటే, నేడు నీవు నాతో కూడా రాజ్యంలో ఉంటావు అని చెప్పి దొంగని క్షమించి వదిలిపెట్టాడు. దగ్గరికి వెళ్ళటానికే భయపడి అసహ్యించుకుంటున్న గెరసీన ప్రాంతంలో ఉన్న దెయ్యం పట్టిన వ్యక్తిని సమాధుల్లోకి వెళ్ళి కూర్చొని స్వస్థచిత్తుడిగా చేసి కూర్చోబెట్టుకున్నాడు. ప్రైజ్ గాడ్. ఇవన్నీ ఒక యోహాన్ అంటాడు, ఇలాంటివి రాయాలంటే భూమి మీద ఉన్న పుస్తకాలు సైతం చాలవు అంటాడు. అంటే యేసయ్య కనికరం, యేసయ్య ప్రేమ, యేసయ్య జాలి, ఆయన అంటే యేసయ్య ఇది దైవత్వం యొక్క పరిపూర్ణత, రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. అందుకనే కొలస్సీ పత్రికలు ఏమన్నాడు? క్రైస్ట్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. దేవునికి ప్రతిబింబం ఆమె అంటే. అందుకని క్రీస్తు దేవుని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి, ఛాలెంజ్గా కూడా తీసుకోవాలి. ఇది గనక చేస్తే ఎవరిని యేసు ప్రభువుని గురించి చెప్పవసరం లేదండి, మనమే సువార్త అవుతాం. యాజ్ క్రైస్ట్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్, మనము కూడా ఈ భూమి మీద క్రీస్తుకు ప్రతిబింబాలుగా జీవించాలి. మాటలు, చూపులు, ప్రవర్తనలు, నడవడికలు, కనికరించటంలో, బిహేవ్ చేసే విషయాలన్నింటిలో కూడా క్రీస్తుని ప్రతిబింబించే వ్యక్తులమైతే మనము క్రైస్తవులం అవుతాం. అంతియోకయలో క్రైస్తవులు అలానే అయ్యారు. క్రీస్తుని ప్రతిబింబించారు కాబట్టే వారు క్రైస్తవులోని పిలువబడ్డారు. ఈ తరములో, ఈ కాలంలో దేవుని కొరకు క్రీస్తుని ప్రతిబింబించే వ్యక్తులుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇంకా మరింతగా ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. ప్రైజ్ గాడ్. అందుకని ఇక్కడ దైవత్వం యొక్క దేవుడు ఎలా ఉంటాడు, అందుకని ఫిలిప్ అడిగాడు, అయ్యా ఒకసారి తండ్రిని చూపించు అంటాడు. ఫిలిప్పు, ఇన్నాళ్ళు నేను మీతో ఉన్నాను, అయినా మీరు గ్రహించలేదా అన్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తున్నట్లే. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటండి? ఇఫ్ ఎనీవన్ సీస్ మీ, దే సీస్ ద ఫాదర్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంత క్లూ ఇచ్చాడండి. దేవుడు ఎక్కడ చెప్పాడని చెప్పేసి అంటుంటారు కొంతమంది అజ్ఞానులు, వితండవాదాలు చేసేవాళ్ళు. నేనే దేవుడిని చెప్పినవాడు ఎక్కడ చెప్పాడు యేసు ప్రభువారు, నన్ను ఆరాధించమని చెప్పి ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు అని వితండవాదాలు చేస్తూ ఉంటారు. అసలు దేవుడు వాక్యమే చెప్తుంది, ఒకసారి చూడండి ఏమనుంది. నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లే. లోకం కూడా మనల్ని చూసినప్పుడు క్రీస్తుని చూడాలి, క్రీస్తు ప్రతిబింబాన్ని చూడాలి, క్రీస్తు ప్రేమను చూడాలి. ప్రైజ్ గాడ్. అట్టి సద్గుణములను మనం కలిగి ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.